హిందూ ధర్మం తెలుగు ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం మకర రాశి వారి డిసెంబర్ వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 18 వరకు వీరికి ఎలాంటి పనులు అనేవి జరగబోతున్నాయి. వీళ్ళకి చాలా విషయాలు అనేవి ఒక రకంగా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉండబోతున్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ అనేది చేయబోతున్నాము. మకర రాశి వారు ఎవరైనా అబ్బాయి కానీ లేదంటే అమ్మాయి కానీ ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం మీకు కావాల్సిన వారు అనేది మీకు దగ్గర అవ్వబోతున్నారు ఈ యొక్క వారంలో అనేది. మీరు ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోవడం, మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి వెనక ముందు అవ్వడం, మాట లేకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కదండీ! అలాంటి వారికి ఈ యొక్క వారంలో మీరు కలుసుకోబోతున్నారు. మీకు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి, మళ్ళీ మీరు ఇంత ముందులాగా ఎలాగైతే సంతోషంగా మళ్ళీ అలాగే మీరు ఉండబోతున్నారు. ఈ విషయాలలో ప్రేమ విషయాలలో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలు అంటే మీకు పెళ్లి, ప్రేమ, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల గొడవలు, అక్రమ సంబంధాలు, లంకెబిందులు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు అనేవి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఇక మనం మకర రాశి వారి గురించి చూసుకున్నట్టయితే మాత్రం వీరు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలు అనేవి కూడా పంచుకుంటారు. మకర రాశి వారు మీకు చిన్ననాటి స్నేహితులు ప్రతి ఒక్కరికి ఉంటారు. వాళ్ళతో మీరు కష్ట సుఖాలు అనేవి పంచుకునే అవకాశం ఈ వారంలో అనేది కూడా ఉంది. అలాగే చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా అనేది కూడా పూర్తి చేస్తారు. మీరు ఏదైనా పనులు అనేవి అనుకునే చేయడానికి ముందుకు సాగితే మాత్రం వాటిలో కొన్ని ఇబ్బంది పరిస్థితులు అనేవి మీకు ఎదురవుతాయి. అవి కూడా అధిగమించి ఆ పనులు అనేవి మీరు ఒక వారంలో అనేది కూడా పూర్తి చేయబోతున్నారు. అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితి మరింత అన్నది కూడా మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు మకర రాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం మీ ఆర్థిక ఇబ్బందులు అనేవి ఈ వారంలో అనేది మీకు కొంతవరకు లేకుండా ఉంటారండి. అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు సంతోషంగా కలిగిస్తాయి. మీకు కొత్త వ్యక్తులతో ఈ వారంలో పరిచయాలు అనేవి కలగబోతున్నాయి. దానివల్ల మీరు సంతోషంగా అనేది కూడా ఉంటారు. అర్థమైందండి. అంటే మీకు ఒక మంచి ఫ్రెండ్‌షిప్ అనేది కొత్త వాళ్ళతో ఒక వారంలో మీకు ఏర్పడబోతుంది. దానివల్ల మీరు ఒక పీస్‌ఫుల్ మైండ్‌తో అనేది కూడా ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి. మకర రాశి వారు ఆస్తులు క్రయ విక్రయాల్లో సమస్యలు అనేవి తొలగుతాయి. మీరు ఆస్తులు పంచేటప్పుడు మీకు గతంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఆస్తులు పంచేటప్పుడు కానీ, ఇలా చూసుకునేటప్పుడు కానీ. కానీ ఈ వారంలో ఆ ఇబ్బందులేమి లేకుండా మీరు వాటిని చాలా సెటిల్‌గా అనేది హ్యాండిల్ చేస్తారు. అలాగే ఇక్కడ చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇంకోటి గృహ నిర్మాణాలు పనులు అనేవి మీరు ప్రారంభిస్తారు. మీరు ఎప్పటినుంచో ఒక ఇల్లు అనేది కట్టుకోవాలి. వాటికి పనులు అనేవి జరిపించాలని అనుకుంటుంటారు. అవి మధ్య మధ్యలో ఆగిపోవడం లేదంటే వెనక ముందు అవ్వడం మీరు ఆ పనులు అనేవి చేయకపోవడం అనేది జరుగుతుంటది. కానీ ఈ యొక్క వారంలో మీరు ఆ పనులు అనేవి స్టార్ట్ చేస్తారు. ఎంతో మంచిగా సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ పని అనేది మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తున్నారు. అలాగే విద్యార్థులు ఎవరైనా మకర రాశి వారు చూస్తున్నట్టయితే మాత్రం మీరు ఎగ్జామ్స్‌లో పరీక్షలు రాస్తుంటారు కదండీ! ఆ ఎగ్జామ్స్‌లో మీరు ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయి. మీరు రాసే ప్రతి ఎగ్జామ్స్ అనేవి 100లో 99% ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. అలాగే ఇంకా ఇంపార్టెంట్ విషయం అండి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీనికి అర్థం ఏంటంటే మకర రాశి వారు ఈ వారంలో మీరు మీ ఇంటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఐటెమ్స్ అనేవి కొనబోతున్నారు. ఏదన్నా వస్తువు ఫ్రిడ్జ్ కావచ్చు, కూలర్ కావచ్చు, ఏసీ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, లేదంటే ఇంట్లోకి సంబంధించిన మనకి ఏదైనా వస్తువు అనేది మీరు ఖచ్చితంగా ఈ యొక్క వారంలో అనేది మీరు కొనబోతున్నారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అనేది కూడా పాల్గొంటారు. దేవుడికి సంబంధించిన దేవా కార్యక్రమాలు అనేది కూడా మీరు ఖచ్చితంగా పాల్గొనే అవకాశం కూడా ఉంది. అలాగే వ్యాపారాలు లాభసాటిగా అనేది కూడా సాగుతాయి. ఎవరైనా వ్యాపారాలు చేస్తున్నట్టయితే మాత్రం మీకు వ్యాపారాల్లో ఆటుపోటులు ఏమి లేకుండా ఖచ్చితంగా మంచి లాభాల బాట అనేది కూడా పడతారు. అలాగే ఉద్యోగాలలో ఆశించిన లక్ష్యాలు అనేవి కూడా మీరు సాధిస్తారు. ఉద్యోగాల్లో కొన్ని మైలురాళ్ళు అనేవి కూడా ఉంటాయి. మైల్ స్టోన్స్ అనేవి కూడా ఉంటాయి. ఎలాగైనా సరే అధిగమిస్తే మీకు బోనస్‌లు రావడం లేదంటే ఉద్యోగాలు మీకు ఒక మంచి పేరు రావడం అనేది కూడా జరుగుతుంటది. అలాంటి వారు కూడా ఆ లక్ష్యాలనేవి ఈ యొక్క వారంలో అనేది సాధించే అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి. అలాగే చిన్న తరహా పరిశ్రమలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నట్టయితే మకర రాశి వారు ఆ వ్యాపారంలో మీరు కూడా లాభాలనేవి చూస్తారు. ఎంతో ఉత్సాహంగా, ఎంతో వైభవంగా ఆ ఒక చిన్న వ్యాపారాలు అనేవి మీకు అనుకూలమైన పరిస్థితుల్లో జరిగి మంచి లాభాల బాట అనేది కూడా మీరు పడతారు. ఇప్పటివరకు మనం మంచి విషయాలు ఏంటనేది చూసాము. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం అనేది కూడా ఉంది. అది చెడు అనేది. అలాగే అది ఏంటి అనేది చూద్దాం. మీకు ఈ వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఉంటాయండి. అర్థమైందా? ఈ వారం ప్రారంభంలో మీకు అనారోగ్య సమస్యలు అనేవి ఉండబోతున్నాయి. అలాగే బంధువులతో అకారణ వివాదాలు అనేవి కూడా తప్పవు. మీ బంధువులతో ఈ వారంలో ఖచ్చితంగా వివాదాలు జరిగే అవకాశాలు అనేది కూడా ఉన్నాయి. అవి ఇంకా ముదిరే అవకాశాలు ఉన్నాయి.
వాటిల్లో మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. ఇలాగా మకర రాశి వారికి ఈ వారంలో చాలా అనుకూలమైన పరిస్థితులు అనేది కూడా ఉన్నాయి. అలాగే ఈ యొక్క 2 విషయాల్లో మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది విషయం మిత్రులారా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయము మీ రాశి అంటే మీకు తెలియకపోయినా మీ రాశి పరకంగా మీకు జ్యోతిష్యం ఎలా ఉండబోతుంది అంటే మీ రాశి ఏంటనేది చెప్తాము. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే పరిష్కారం అనేది కూడా చేయబడుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ నంబర్‌కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. అందరికీ నమస్తే.